రంజిత్ ఎక్కడున్నారా? గుళ్ళగడ కాడ ఉన్నారా? వస్తున్నా. నా చెప్పలే కదా మరి సినిమాకి పోతే నేను కూడా వద్దును కదా. ఎట్లుందిరా సినిమా? సినిమా మస్తు ఉంది రే. ఈసారి అన్న ఇట్టు కొట్టిండ్రా. నీకు వచ్చినాక కథ చెప్తా. వస్తున్నా నేను గుళ్ళగడ కాడున్నా. ఏడున్నా మరి వస్తున్నావా? వచ్చినాక స్టోరీ మొత్తం చెప్పాలి ఎట్లుందో మరి. రేపు 10 నిమిషాలలో ఇంటికన్నా ఉంటారా? ఇంటికి వచ్చినాక చెప్తా నీకు మొత్తం స్టోరీ మొత్తం. Kenapa tak tidur lagi, ha? Kenapa tak tidur lagi, ha?
Kenapa? హలో అరే ఇగో ఇడే ఇరుక్కపోయినరా నేను ప్లేటులు క్లోజ్ అయినాయి. అరే ఒక సౌండ్ వినబడ్డదిరా చిన్న పాపది, వచ్చి ఇన్నే ఉన్నా, భయం అవుతుందిరా నాకు. ఏమోరే ఏం తెలుస్తలేదురా నాకు మొత్తం. అరే నాకు ఎట్లా రావాలో అర్థమవుతలేదురా, ఇన్నే ఇరుక్కుపోయినరా. అరే నాకు మస్తు భయం అవుతుందిరా, ఇది ఏమో అర్థమవుతలేదురా, ఇది భయమే రాను. వచ్చిందిరా భయం అవుతుందిరా నాకు. ఫ్రెండ్స్ తీసుకొని రారా నువ్వు. అరే నువ్వు రారా ఎవరన్నా తీసుకొని, నాకు భయం అవుతుందిరా. ఏమో ఇది అంతా ఏర్పడలేదు, ఎవరన్నా తీసుకొని రారా. గేట్ క్లోజ్ అయినా గేట్. Kenapa tak tidur lagi, ha? హలో రామ్, వెంచర్ దగ్గర రారా, మనం కలుసుకున్న కాడికి. అర్జెంట్ రా, ఒక విషయం చెప్పాలి, తొందర రా ఇడికి ప్లీజ్ రా, తొందర రా, ఇక్కడనే కూర్చున్నా. ఏంట్రా పిలిచి అట్లా సైలెంట్గా ఉన్నావు ముద్దపప్పు లెక్క? మంచి సినిమా మిస్ అయిందిరా నీ వల్ల. ఏమైంది చెప్తా కూర్చోరా. నాకు నిన్న వచ్చిన కానీ మళ్ళీ ఈరోజు కూడా వచ్చిందిరా. అసలుకి అట్లా కళలు ఎందుకు పడుతున్నాయి అర్థమవుతలేదురా. రోజు అవే కళలు పడుతున్నాయి, అర్థమవుతలేదు. కళ ఎందుకు వస్తుందో అర్థమవుతలేదు. అందుకే లోకం అది చూడడానికి వేరే ఉంది. అంత ఆ లోకంలో ఏవేవో చంపుతున్నట్టు, భయపెట్టినట్టు, దయ్యాలలాగా ఏవో ఉన్నాయిరా అన్నీ. అట్లా ఎందుకు వస్తున్నాయో నాకు అర్థమవుతలేదురా. మొన్నటి నుంచి అవే కళలు డైలీ పడుతున్నాయి నాకు. నేను ఆ రోజు చెప్పిన కదా నువ్వు దాని జోలికి పోవద్దురా అంటే, ఆ రోజేమో పెద్ద మొగం లెక్క మాట్లాడితే ఇప్పుడు ఏమో భయపడుకుంటూ ఉంటున్నావు. అవి జోలికి పోవద్దురా అనే చెప్పిన. ఆ రోజు ఏమో అన్ని కథలు పడి చేసేవి, ఇప్పుడేమో కళలు పడుతున్నాయి, అవి పడుతున్నాయి, ఇవి పడుతున్నాయి అని అంటున్నావు. ఏ రోజు రా అసలు నేను ఏం చేసిండ్రా? నేనేం చేసినా నాకే గుర్తులేదురా. ఆ రోజు నేనేం చేసిండ్రా అసలు? ఆ రోజు మంగళవారం 12 గంటలకు ఏం చేసినావు గుర్తు తెచ్చుకోరు ఒకసారి. నువ్వు ఏం చేసిండ్రా అప్పుడు? మామా ఈరోజు ఫుల్ హ్యాపీగా ఉందిరా నాకు. ఎందుకురా? ఏమో ఈరోజు ఈ టైంకు బీర్ తాగుతుండే మా అమ్మాయి గుర్తుకొస్తుందిరా నాకు. ఏమంటుందిరా మరి అమ్మాయి? ఏమోరా, ఈ కొత్త సంవత్సరం రోజు నా జీవితం మారిపోతుందిరా మామ. నేను బీర్ బంద్ చేస్తాను రేపటి నుంచి, ఖచ్చితంగా బంద్ చేస్తా బీరు. అరే నువ్వు ఇట్లా అనబట్టి 2 సంవత్సరాలు అవుతుందిరా బీర్ బంద్ చేస్తా అని. అరే నేను బంద్ చేద్దునురా, కానీ నాకు అని చెప్పాలంటే ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేదు.
దాని గురించేరా ఈ అలవాటు చేసుకున్నా. మరి నైట్ ఈరోజు ఏం చేద్దామంటారా మరి ప్రోగ్రామ్? అరే 31st రోజు రోడ్ల మీద అందరు తాగుతుర్రా. నాకు నా ఫ్రెండ్స్ ఒక్కడు కూడా ఫోన్ చేయలే మామ. నాకు మైండ్ ఖరాబ్ అయింది మామ. వాళ్ళు అంతేరా, వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళే వెళ్ళిపోయి వాళ్ళే తాగుతారు. అరే ఏదేమైనా నాకు నువ్వు ఉండవురా చాలు. ఎవడు ఫోన్ చేయకుండా నాకు సంబంధం అరే లేదు. నువ్వు కింద పడే తట్టున్నారా, మంచిగా కూర్చో. అరే నీకు స్టిప్ ఉంటారా తాగిన. అరే రే రే అరే నీకు ఎప్పుడు దొరికి ఫోన్ లేనా అబ్బాయి? ఏ దిమాగ్ ఖరాబ్ అవుతుందిరా నీతో. నాకు ఫోన్ మాట్లాడుతుంటాను. పెట్టరా ఫోన్ పెట్టరా. నైట్ కాంచన సినిమా చూసిండ్రా, హర్రర్ మూవీ మస్తు ఉందిరా. రాఘవ మస్తు తీస్తారా సినిమాలు, హర్రర్ మూవీస్. అరే ఏం వీడియోలరా, పనికి పోయినా పైసలు వస్తాయిరా. దయ్యాల సినిమాలు ఎందుకు రా? ఉన్నాయారా దయ్యాలు? ఎందుకు పోతున్నావురా సినిమాకు? వేస్ట్ రా. అవన్నీ దయ్యాలు లేవు, బొచ్చు ఏవి లేవురా. నా మాటినరా. అరే నిజంగా దయ్యాలు ఉన్నాయంటావా మామ? అరే చెప్తే అర్థం కాదా? దయ్యాలు లేవు ఏం లేవురా బాబు. అవన్నీ వేస్ట్. నీకు నిరూపిస్తారా మామా? దయ్యంలో ఏం లేవు అని అంటున్నావు. ఇప్పుడు ఒకవేళ వస్తే ఏం చేస్తావురా నువ్వు? అరే దయ్యాలు లేవు ఏం లేవురా. నా దగ్గరికి వస్తే ఒంగోబెట్టి గుత్తారా దయ్యాల్ని. పడితే నా చెప్పుతోడు కొడతారా వాటిని. రే నా ముందు అవన్నీ తీయకరా బాయ్ నువ్వు. నాకు దయ్యాలు లేవు ఏం లేవురా. అరే పోదాం దారా, నా డాడీ ఫోన్ చేసి. అరే ఒక్క నిమిషం ఆగురా, మళ్ళీ వస్తా. ఎడికిరా? జల్దీ రా, పోదాం. అరే ఇడెవడ అన్నం పెట్టి తిన్నాందా? రే అన్నం ఎక్కడరా? గీడ రా, ఫస్ట్ పోదాం. ఎక్కడరా గీడ? అన్నం కూడా పెట్టింది. అరే అది అన్నం కాదు రా. ఎవడో చేతవాడి చేసి పెట్టింది రాడా? రే పిచ్చోడా భయపడుతున్నావా? రే ఇలా చికెన్ ఉంది, కోడిగుడ్డు ఉంది, తిందాందా? రే నిమ్మకాయ కూడా ఉంది రా, చెరపతి చేసుకుందాం రారా. అరే లంచ్ ఉడక గిది నాకే, నా దగ్గరికి ఎందుకు వేసినావు రా? చేతవాడి చేసింది. అమ్మయ్యా. అరే నేను నిమ్మకాయ వండుకొని తింటరా, నువ్వు భయపడుతున్నావు గా. రే చూడరా. Itu lagi ha. అరే పిచ్చుకోలి గద్దింటే అరే నేను పోతున్నా రే, నువ్వు రా. పోతున్నా రే. అరే నీతో ఉంటే నాకు ఏదో అవుతాటుందిరా, నేను పోతున్నా రే. అరే ఆగురా, నేను కూడా వస్తున్నా. ఆగురా రే, ఆగురా వస్తున్నా. పోనీరా. అరే కొంచెం పని ఉంది, బయటికి వేద్దాం దారా. అరే అర్ధరాత్రి ఏం పని రా? 12 అవుతుంది. ఒకసారి రా. అరే నేను రాను రా, నాకు నిద్ర వస్తుంది. నా బండి తీసుకుని పోను. రాను రా నేను. అవ్వాల్సిందేరా రే. వస్తున్నావు? అయితే ఇంటి ముందు రారా. సరే నేను వస్తున్నా, బయటికి రా. రే గింత రాత్రి ఇడికి తీసుకొచ్చినవేంద్రా? 5 నిమిషాలు ఆగు, ఇప్పుడే. ఎందుకురా? రే రే అమ్మ వీడు 5 నిమిషాలు అన్నాడు, 20 నిమిషాలు అవుతుంది. ఎటు పోయిండు? వీనికి ఫోన్ చేసి ఒకసారి. హలో రే ఎక్కడున్నావురా? నేను ఏనే ఉన్నా, మళ్ళీ వస్తా అని చెప్పినావు. ఎటు పోయినావురా? 5 నిమిషాలు అవుతుంది. తొందర రారా. బండికి అర్ధరాత్రికి శ్మశానం కాడికి తీసుకొచ్చినవేంద్రా? 5 నిమిషాలలో వస్తా అంటే ఇక ఎక్కడ పోయినావురా? అరే అర్జెంట్ పని ఉందని నువ్వు శ్మశానం కాడికి తీసుకొచ్చినావారా? మళ్ళీ ఎట్లా అంటున్నావు ఏంద్రా? కానీ కథలు పడుతున్నావా రా? టైం ఎంత అవుతుంది నాకు? ఇప్పుడు నేనేందుకు వచ్చిండ్రా? నేను ఇంట్లో ఉన్నా. అరే నువ్వు రాని మరి నా ముందర ఉందని పడరా. మరి ఎందుకురా కథలు పడుతున్నావు ఏంద్రా? తీసుకొచ్చినావు మళ్ళీ లేనంటున్నావు, ఇంట్లో ఉన్నా అంటున్నావు. అరే నేను ఇంట్లోనే ఉన్నారా బాబు. ఎవర్రా మరి ఈడ? నాకేం తెలిసిన నువ్వు పెడున్నావు? నువ్వే కదా నన్ను అర్జెంట్ పని ఉందని తీసుకొచ్చినావు. నేను ఇంటికానే ఉంటే మరి నాతో వచ్చింది ఎవర్రా?
Kenapa tak tidur lagi, ha?